ఈ ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో వరుణుడు సన్ రైజర్స్ ఆశలపై నీళ్లు జల్లాడు. ఉప్పల్ వేదికగా నిన్న రాత్రి జరిగిన సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ ఈ సీజన్లో మంచి ఫామ్ను చూపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లపైన చెలరేగిపోయారు. ప్రధానంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కరుణ్ నాయర్, ఫాఫ్ డుప్లిసీ, అభిషేక్ పోరెల్ ఇలా టాప్ 3 బ్యాటర్ల వికెట్లను కెప్టెన్ కమిన్సే దొరకపుచ్చుకున్నాడు. కమిన్స్ బౌలింగ్ చేయడం, ఇషాన్ కిషన్ క్యాచ్ పట్టడం ఇదే రిపీట్ అవుతున్నట్లుగా కనిపించింది మ్యాచ్లో. ఫలితంగా 0కే మొదటి వికెట్ కోల్పోయిన ఢిల్లీ 6కి 2, 15కి 3, 26కి 4, 29కి 5 అంటూ ఓ దశలో ఆర్సీబీ కంటే తక్కువ స్కోర్కి ఆల్అౌట్ అయిపోతుందా అనే సందేహాన్ని కలిగించింది. అయితే స్టబ్స్, అశుతోష్ శర్మ చెరో 40 పరుగులు చేసి పోరాడడంతో కనీసం ఢిల్లీ 134 పరుగుల టార్గెట్ అయినా పెట్టగలిగింది సన్ రైజర్స్కు. ఈజీ టార్గెట్, పైగా పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగానే ఉండడంతో హైదరాబాద్ సునాయాసంగా గెలుస్తుందిలే అని ఫ్యాన్స్ భావించిన టైంలో ఒక్కసారిగా ఉప్పల్ స్టేడియంలో వర్షం మొదలైంది. దాదాపు గంటన్నర సేపు వర్షం పడడం, వెట్ అవుట్ఫీల్డ్ కారణంగా మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు ఢిల్లీ, హైదరాబాద్ జట్లకు చెరో పాయింట్ని ఇచ్చారు. ఫలితంగా 11 మ్యాచ్ల్లో 7 పాయింట్లే సాధించిన హైదరాబాద్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. మ్యాచ్ ఆడితే గెలిచేదేమో, దురదృష్టం పక్కపక్కనే తిరుగుతుండడంతో అస్సాం ట్రైన్లో బెర్తులను తత్కాల్లోనే బుక్ చేసుకోవాల్సి వచ్చింది సన్ రైజర్స్.